బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తాలూకు శెట్టిబలిజ సంఘ సమావేశం రసాబసగా మారింది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ సర్వ సమావేశం ముగిసింది. దీంతో సంఘం భవనం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఒక సంఘానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అనుచరుడు దొంగల శ్రీధర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నిక చెల్లదంటూ మొన్నటి వరకు ఉన్న కట్టా సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు సూర్యప్రకాష్లు హాజరయ్యారు. రెండు పార్టీల నేతలు సమావేశంలో ఉండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాకు తెలిసినంత వరకు చాలాసార్లు నేను సమావేశాలకు వచ్చాను, కానీ ఇదివరకు ఇటువంటి పోలీసు బందోబస్తు మనం ఎప్పుడు జరుపుకోలేదు. దయచేసి ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్దాం. మీరందరూ అనుమతిస్తే చెప్పిన మాట వినండి. ఎవరైనా మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. ఎవరి మట్టుగా క్యారెక్టర్స్ని దానికి ఉపయోగం లేదు. అని చేత పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను. నేను దయచేసి వెళ్ళిపోండి. మీ అందరూ కూడా ఇక్కడ కొట్లాట మాత్రం జరగవు. ఆగస్టు 9వ తారీఖున మన మాజీ అధ్యక్షులు నరాల ఏడుకొండల గారి అధ్యక్షతన మాకు శెట్టిబలిజ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మరి గత పరిణామాలు చూసుకుంటే కట్టా సూర్యనారాయణ గారు అలాగే ఇంకా కొంతమంది సభ్యులు రకరకాలుగా 18వ తారీఖున మీటింగ్ అని అదేదో కొంచెం పెట్టడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పిలవడం జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది సోదరులంతా కూడా శెట్టిబలిజ సమావేశానికి మేమంతా పాల్గొని ఏకగ్రీవంగా నన్ను తీర్మానించడం జరిగిందండి. గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన, అలాగే మన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా దీనికి హాజరవడం జరిగింది. ఇది చాలా